హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము ఇప్పుడు చూడండి పిజ్జా తయారు చేసుకుందామండి. పిజ్జాకు మనము పిండి తయారు చేసుకోవాలి కదండి. డోర్ తయారు చేసుకునేదానికి మనము ఐటమ్స్ అన్నీ పెట్టేసినామండి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను మామూలుగా ఇంతకుముందు బ్రెడ్ చేసినప్పుడు హోటల్లో కలిపి పొంగిచ్చినాం కదండి. వీస్ట్ అట్ట కాకుండా మనం డైరెక్ట్గా వీస్ట్ అయితే వేసేసుకొని ఒక గంట పిండి నానబెట్టుకొని మళ్ళీ దానికి కావాల్సిన వెజిటేరియన్ అన్నీ రెడీ చేసుకుందామండి. వెజిటేబుల్ పిజ్జా చేస్తానండి నేను. చూడండి, నేను గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకున్నానండి. గోరువెచ్చగా ఉండాలండి నీళ్ళు, మరీ వేడిగా ఉండకూడదు. మనం డ్రై దీంట్లోనే వేసేద్దాము. వాటర్లో కలిపి పక్కన పెట్టుకుంటా. చూడండి, ఒక గ్లాసు మైదా తీసుకున్నానండి. నేను 2 గ్లాస్ మైదా తీసుకుంటాను. ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే వేసేసినానండి. సెకండ్ గ్లాస్ కూడా వేసేస్తాను. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో అదే కొలత వేసుకోండి. ఇది 2 గ్లాసులు అండి మైదా. చూడండి, ఇది ఒక స్పూను సాల్ట్ అండి. సేమ్ ఇదే స్పూన్తో నేను చక్కెర తీసుకున్నానండి. కొంచెం చక్కెర వేస్తే బాగుంటుందండి పిజ్జా. వద్దనుకుంటే ఏమి లేదు, మీ ఇష్టము. చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది చూడండి, డ్రై ఈస్ట్ అండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గా దొరికేస్తుంది. అందరూ తెచ్చుకుంటున్నారు కదండి. మీ ఇష్టం అండి, ఏ బ్రాండ్ అన్నా తెచ్చుకోవచ్చు. నేను కంపెనీ తెచ్చినానండి. చూడండి, 40 రూపాయలు ఇది సూపర్ మార్కెట్లో డ్రై ఈస్ట్. ఇంకా మనం దీంట్లో డైరెక్ట్గా వేసుకొని కలిపేసుకుందామండి. కొంచెము ఆయిల్ కూడా వేసుకుందాము. చూడండి, చిన్న గ్లాస్ ఆయిల్ తీసుకున్నా, ఏ ఆయిల్ అన్నా పర్వాలేదండి. ఇప్పుడు మనం సాల్ట్ చక్కెర అయితే వేసినాం కదా, అదే స్పూన్తో కొంచెం పొంగితే చాలండి. మనకి బ్రెడ్కి అయితే వీస్ట్ ఎక్కువ ఉండాలా, దీనికైతే కొంచెం అయితే సరిపోతుందండి. నెక్స్ట్ టైం కూడా పెట్టుకోండి మీరు. 2 గ్లాసుల మనము పిండి వేసినాం కాబట్టి 1 గ్లాస్ ఫుల్ స్పూను కొంచెం మిగులుతుంది కదండి. చూడండి, 1.5 వేసుకుందామండి. ఇదే స్పూన్తో ఈస్ట్ వేసుకున్నాము, కొంచెం వేసుకుందామండి. బ్రెడ్కి అయితే కొంచెం ఎక్కువ ఉండాలి, పిజ్జాకి అయితే ఏం పర్వాలేదండి. కొంచెం పొంగినా కూడా సరిపోతుంది. చూడండి, మనము అది ఫుల్ స్పూన్ వేసినాం కదా, ఇది 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. మనం డైరెక్ట్గానే వేసేసుకుందామండి ఈస్ట్. ఇంకా ఇది బాగా కలుపుకుందామండి. కలుపుకొని 1 గంట మనం పక్కన పెట్టేసుకుందాము. కొంచెం హాట్గుని చోట పెట్టాలండి. క్లైమేట్ కూల్గా ఉంది కదా, అందుకే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసేస్తున్నాం. మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం మళ్ళీ చేతికి పూసుకునేదానికి పక్కన పెట్టుకుందాం కొంచెం. చూడండి, నేను ఒకే చేతితో మీకు మిక్స్ చేసి చూపిస్తున్నానండి. మళ్ళీ మనం అంతా ప్రిపేర్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ నెక్స్ట్ ప్రాసెస్కి మళ్ళీ పోదామండి గంట తర్వాత. నేను మీకు పిండి చూపించాలని. మామూలుగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్, అట్లా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చపాతీ పిండి మాదిరిగా చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. నేను ఒకే చేతితో చేసి చూపిస్తాను మీకు. చూడండి, చేతికి అంటుకోకుండా క్లియర్గా బాగా ఒక 2-3 నిమిషాలు మసాజ్ చేసేయాలండి. స్మూత్గా వచ్చి పొంగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేతికి అంటుకోకుండా బాగా ఒక 5 నిమిషాలు మీరు మసాజ్ చేసినారంటే పిండి రెడీ అయిపోతుందండి. 1 గంట తర్వాత మనం మళ్ళీ దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. చూడండి, ఇట్లా స్మూత్గా కలుపుకొని ఏదన్నా ఒక మూత కానీ మీరు తడిబట్ట కానీ వేసుకోవచ్చండి. నేను మూతే పెట్టేస్తానండి. చూసారు కదా, 1 గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మనం 1 గంట ముందు పిజ్జా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద చేస్తున్నానండి. చూడండి, మనము ఇట్లా కట్టెల పొయ్యి మీద దోశ వేసుకునే పెనం ఉంటుంది కదా, వేస్ట్ పెనము. ఎప్పుడైనా వేస్ట్ కానీ మీరు వాడుకునేది కానీ మందంగా ఉండే పెనం తీసుకోవాలండి. సాల్ట్ అండి, 1 ప్యాకెట్ సాల్ట్ అయితే తీసుకున్నా. మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నామంటే తొందరగా వీట్ అవుతుంది. మీ దగ్గర సాల్ట్ లేకుంటే కళ్ళుప్పు తీసుకొని, కళ్ళు ఉప్పు అండి తీసుకొని మిక్సీ కొట్టుకొని ఇటు కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఫస్ట్ అయితే పెనం పెట్టేసి హీట్ అయ్యే వరకు పెట్టేసినండి. ఫస్ట్ మనము అది డోర్ తయారు చేసుకుందాం పిజ్జాది. చూడండి, హీట్ అయినాక కొంచెము స్లోలో పెట్టుకోవాలి మనం. నేను గ్యాస్ అయితే ఆన్ చేసినా కదండి. ఇది హీట్ అయ్యేటప్పటికి మనం పిజ్జా రెడీ చేసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే మీకు చూపించేస్తాము. మనం 2 గ్లాసులు పిండి తీసుకున్నాం కదండి, మైదా తీసుకున్నాము. చూడండి ఎంత బాగా పొంగిందో కదండి. డబల్ క్వాంటిటీలో పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫామ్ అయిపోయిందో కదా. చూడండి, ఇది చూడండి, ఇది పిండి అండి. ఇంకా మనము పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాము. మీ ఇష్టము, ఏ వెజిటేరియన్ చేసుకున్నా చేసుకోవచ్చండి. నాన్ వెజ్ చేసుకోవచ్చు, చికెన్ పిజ్జా కానీ కైమా పిజ్జా కానీ. నేనైతే
ఈరోజు చల్లగా ఉంది కదండి క్లైమేట్. మా పాప అయితే పిజ్జా చేయమనిందండి. వెజిటేబుల్ పిజ్జా అయితే చేస్తున్నాను నేను. చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనండి 1 కప్పు కార్న్స్ తీసుకున్నానండి, మొక్కజొన్న గింజలండి, ఉడికించి పెట్టుకున్నవి. ఇవి కొంచెం సాల్ట్ వేసి 1 కప్పు ఆనియన్స్ అండి, ఎర్రగడ్డలు, 1 కప్పు అండి చీజ్ తీసుకున్నా. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. నేను 1 కప్పు చూడండి తురుముకున్న ప్యాకెట్లో వచ్చిందండి ముజరాలా చీజ్ అయితే తీసుకున్నాను నేను. ఇంక ఇది వచ్చేసండి మనం బజ్జీ మిర్చి చేసుకుంటాం కదండి, బజ్జీలకి కొంచెం కారం ఉంటాయి, దాంట్లో ఎక్కువ అయితే ఉండవు. అవి 2 తీసుకున్నా. ఇవి వచ్చేసండి మనం ఆలివ్ ఆయిల్ వాడతాం కదండి, ఆ పికిల్స్ అండి, లోపల గింజలు ఉంటాయి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. చాలా బాగుంటాయండి పిజ్జాలు వేస్తే. నేను 1 5-6 తీసుకొని కట్ చేసి వేసుకున్నా. వాటర్లో వస్తాయి కదండి ఇవి ఆలివ్ ఆయిల్, అవి గింజలండి, ఇవి కాయలు. ఇవి కొన్ని తీసుకున్నా. 1 టమాటా తీసుకున్నా. ఇవి వచ్చేసండి సిమ్లా మిర్చి, బొంగు మిర్చి అంటాం కదండి, అవి కొన్ని తీసుకున్నా. ఇంకా ఈ 4 టమాటాలండి నేను ఉడికిచ్చి పైన పొట్టి తీసి మిక్సీకి అయితే కొట్టినానండి. ఇవి పైన మనకు సాస్ కావాలి కదండి, కొంచెం మంది టమాటా వేసుకుంటారు, టమాటా సాస్ వేసేసుకుంటారు. మనకి ఎక్కువ కావాలంటే ఇటు చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే నేను కొంచెము కెచప్ వేస్తానండి, టమాటా సాస్. ఇది మసాలాదండి, మీ ఏ ఫ్లేవర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది కొంచెం కారంగా ఉంటుంది, మీరు వద్దనుకుంటే నార్మల్ వేసుకోండి. ఈ టమాటాలో నేను కొంచెము టమాటా ప్యూరీ అయితే వేస్తానండి, ఇది మనం కొనికి తెచ్చుకునేది. ఇంకా దీంట్లోనే 2 స్పూన్లు మైనీస్ కూడా వేసేద్దాము, పైన స్టెప్స్కి అండి కావాలి కదా మనము. చూడండి కొంచెం మైనీస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మైనీస్ కొంచెం వేసుకుందాము. చూడండి దీంట్లోనే సాల్ట్ ఉంటుందండి, సాల్ట్ అయితే అవసరం లేదు. ఇది పైన వేసుకునేదానికి, మనం పిజ్జా పైన వేసుకునేదానికి. ఇటువంటి చపాతీ బండి ఒకటి తీసుకున్నానండి. ఇంకా స్టెప్స్ వేసేదానికి మనము పిజ్జాకి రెడీ చేసేసుకుందాము. మీ ఏ రకమైన గిన్నెనే తీసుకోవచ్చండి. నాకు కేక్ బోన్ ఉంది కాబట్టి లవ్ సింబల్లో ఉందండి, దీంట్లో వేస్తున్నా. మీకు నచ్చిన దాంట్లో తీసుకోండి, ఏం పర్వాలేదు, ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. ఇది లేదు అది లేదని ఏం లేదండి, మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు, ఎట్టైనా చేసుకోవచ్చు. మెయిన్ కావాల్సింది మనకు ఈస్ట్. ఇట్లా పిండి అయితే బాగా పొంగితే సరిపోతుందండి. రండి ఇంకా మనం ఇది చపాతీ చేసేసి దీనికి స్టెప్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇది 2 భాగాలుగా చేసేద్దాము. చూడండి అంతా అయితే వద్దండి, మీరు ఎన్ని పిజ్జాలన్నా చేసుకోవచ్చు. నాకు చిన్న బోన్ కాబట్టి చూడండి సగం తీసేస్తున్నా, కొంచెం అయితే వేసుకున్నాము. ఇంకా పొడిపిండి తీసుకుందామండి, కొంచెము పొడిపిండి తీసుకొని మనం చపాతీ మాదిరిగా ఉండ చేసుకొని కొంచెం పిండి అయితే చేసుకుందాము. చూడండి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, ఏం లేదు. చపాతీ మాదిరి చేసుకొని మనము మరీ మందంగా ఉండకూడదండి, మరీ లావుగా ఉండకూడదు. మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. చూడండి చూసారు కదా. ఈ మందంలో చేసుకోవాలండి. రండి ఇప్పుడు చూపిస్తాం మీకు. నా దగ్గర లవ్ సింబల్ బోన్ ఉంది కదండి, దీంట్లో వేసేస్తానండి నేను. మనకి ఈ షేప్ కావాలి కదా. చూడండి ఇట్లా చేసుకుంటే ఈ షేప్ వస్తుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు దేంట్లోనే వేసుకోవచ్చండి. ఇది కొంచెము పిండి ఎక్కువైంది, తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మందం ఉంది కదని నేను తీసేస్తానండి కరెక్ట్ షేప్ కోసము. మీరు మామూలుగా ఫ్లాట్గా చేసేసుకున్నా ఏం కాదు. చూడండి కొంచెం పిండి అయితే నేను తీసేసిన. మరీ అంత మందంగా ఉండకూడదు, లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదండి. ఇది షేప్ గిన్నె మూల కొంచెం పిండి తీయవలసి వచ్చిందండి. చూడండి ఈ పక్క కూడా తీసేస్తాను నేను. మనం పొయ్యి మీద చేసుకుంటున్నాం కదండి, ఉడికేదానికి కొంచెం కష్టమైన, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరి ఇళ్ళల్లో ఓవెన్లు అయితే ఉండవండి, అందుకని నేను పొయ్యి మీద చూపిస్తాను మీకు. పతలాగా అయితే చేసుకోవాలండి. ఇది మామూలుగా పొంగుతుంది కదా మనకి,
చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము పిజ్జా డో తయారు చేసేసినాం కదండి. ఇప్పుడు మనం దీనికి కొంచెం హోల్ పెట్టుకుందామండి ఫోక్తో. దేనికైనా ఇటు పెట్టుకుంటే కొంచెం బాగా కుక్ అవుతుందండి. చూసారు కదా. ఇప్పుడు దీని మీద కావాల్సిన మనం స్టెప్ చేసుకున్నాన్ని వేసేసుకుందాము. చూడండి, నేను ఊరికే కొంచెం సిమ్లా మిర్చి పెడతాను. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఎవరన్నా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు మీరు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైనీస్, టమాటా సాసు. మనం ఇంట్లో టమాటాలు ఉడికించుకుంటున్నాం కదా, అవైతే వేసేసుకుందాము. చూడండి, మీ ఇష్టం అండి. అవి బెంగళూరు మిర్చి ఉంది కదా, వేసుకోవాలని ఏం లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, మీ ఇష్టము. కొంచెము సాస్ వేసేసుకొని మనం పిజ్జాకి ఎప్పుడైనా కొన్ని సాసులు మనం ఎక్కువ వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి టేస్టీగా. చూడండి, చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూడా. ఇట్లా చేసుకొని మనం పిల్లలకు పెట్టినామంటే చాలా ఈజీగా పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారండి. ఇంకో ప్లాట్ ప్లీజ్ అయితే చేస్తానండి, అది చూపించడం లేదు మీకు. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. చూడండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. మీకు ఏవి నచ్చుతాయి అవి ఇవన్నీ ఏం లేవు. కొన్ని ఆనియన్స్ అయితే వేసేసినాం కదండి మనం. నేను కొన్ని ఎక్కువ వేసుకుంటానండి పైన, ఎక్కువ స్పైసీ చేసుకుంటాం మేము. ఇవి వచ్చేసండి మనం బజ్జీకి వేసుకుంటాం కదండి, కట్ బజ్జీ చేసే మిర్చి అండి. మీరు మామూలు మిర్చి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కొన్ని వేస్తున్నా, పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు కదండి. ఇంకా ఇవి వచ్చేసి టమాటాలు. టమాటాలు ఇవి వచ్చేసండి సిమ్లా మిర్చి, బొంగు మిర్చి అంటాం కదా, కింద వేసినా కదండి నేను ఆల్రెడీ రౌండ్ కోసి అవే మిర్చి అండి ఇవి. చూడండి ఎంత సింపుల్గా మనం పిజ్జా రెడీ చేసేసుకున్నాము కదా. ఇంకా ఇవి వచ్చండి ఆలివ్ ఆయిల్ చెప్పినాను కదండి, పికిల్స్, ఆలివ్ ఆయిల్ పికిల్స్ అండి ఇవి. చూడండి వేసేసినాము. ఇంకా లాస్ట్లో మనము చీజ్ వేసుకుందామండి. ముజరాల్ అండి నేను వేసింది, మీరు ఏ కంపెనీ చీజ్ అయినా వేసుకోవచ్చు. చీజ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే చీజ్ చాలా బాగుంటుంది. పైన కూడా రెడ్ కలర్ వచ్చేది నేను చూపిస్తానండి. మనకు అదే సాల్ట్ మన పైన అదే పెనం తీసి పెట్టేసినామంటే ఈజీగా కలర్ఫుల్గా పైన కూడా కలర్ వచ్చేస్తుందండి. మాకు రేకులు కాబట్టి లైటింగ్ తక్కువ వస్తుంది, వర్షం పడుతుందండి, డిస్టర్బ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మొక్కజొన్న గింజలండి ఇవి మొక్కజొన్న గింజలు పైన వేసుకుంటాము. చూసారు కదండి ఎంత సూపర్గా మనము కలర్ఫుల్గా పిజ్జా చేసేసుకున్నాం కదా. అంతేనండి, మళ్ళీ కొంచెము చీజ్ వేసేసుకున్నాం పైన. అంతేనండి. ఇప్పుడు మనం రెండు సాల్ట్ పైన అయితే పెట్టేద్దాము, గిన్నె తీసుకుపోదాము. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ వేసేసినాం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం, ఉప్పు పైన అయితే పెట్టినామండి. మళ్ళీ ఇదే పెనం మనం పైన పెడతాము, రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, సిమ్లో పెట్టినాం, మీకు అంతా లైవ్లో చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా పెట్టేసినాం కదా. దీనిపైన అయితే మనం ఒక మూత అయితే పెట్టుకున్నామండి. చూడండి, ఇట్లాంటి ఒక మూత అయితే పెడతాము. చూడండి, ఒక మనము సుమారుగా అర్ధగంట పడుతుందండి పైన కింద మనం కుక్ చేసుకునేటప్పటికి. ఫ్రెండ్స్, మనం పిజ్జా రెడీ అయిపోయిందేమో చూద్దాం. చూడండి, పైన బాగా చీజ్ వేసాం కదండి, బాగా మెల్ట్ అయిపోయిందండి. వర్షం పడుతుందండి, మాకు సౌండ్ వస్తుంది రేకులు. చూద్దాం రండి. చూడండి, మీకు అంతా లైవ్లోనే చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా. చూడండి, కింద అయితే రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు పైన రెడ్ కలర్ కావాలి కదండి, అందరికీ గ్యాస్ ఉండదు, ఫైల్ ఉండదండి చేయించుకునేదానికి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని చూపిస్తున్నాం రండి. మీకు కొంచెము ఇలాంటి కడ్డీ ఒకటి తీసుకోవాలండి, పక్కన పెట్టేద్దాము కడ్డీ. ఈ పిజ్జా కూడా పక్కన పెట్టేసి మనము సాల్ట్ ఉంది కదండి, ఇదే సాల్ట్ పైన పెట్టుకుందామండి.
చూడండి గిన్నె పైన ఏ గిన్నె అయినా మీకు అవైలబుల్గా మీరు పెట్టుకోవాలి. చూడండి ఇలాంటి కడ్డీ ఏ కడ్డీ అయినా సరే పెట్టేసుకోండి. ఇది మనకి కింద మాడకుండా అండి. చూడండి బాగా కలర్ వస్తుంది కదా. దీన్ని ఇంక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. చూడండి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందండి. మరి ఇది చూడండి కాలుతుందండి. నిదానంగా ఇట్లా పట్టుకొని మనము వెయిట్ ఉంది కదా ఇట్లా తీసుకొని సాల్ట్ అయితే పెనం దీని మీద పెట్టేసేదండి. ఇట్లా పెట్టామంటే మనకి ఒక 2-3 నిమిషాల్లో రెడ్ కలర్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఒక 10 నిమిషాలు అట్లే పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. రండి తీసేద్దాము. ఇది మనం మందం ఉన్న పెనం అయితే పెట్టుకోవాలండి, ఎక్కువ హీట్ అయితే ఉంటుంది. వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదండి. పైన కూడా రెడ్ కలరు. ఇంకా రండి ఇంకా మీకు కట్ చేసి అయితే చూపించేద్దాం. రండి రండి ఫ్రెండ్స్. చూడండి టేబుల్ మీద అయితే తెచ్చేసుకున్నాం కదా. ఎంతో ఈజీగా ఓవెన్ లేకుండా పిజ్జా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా తెచ్చేసినాం కదండి. వేడి వేడి పిజ్జా అయితే మనము స్పూన్ రెడీ పెట్టేసుకున్నాం. చూడండి టమాటా సాస్ మైనీస్ అయితే రెడీ పెట్టేసాను. కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత బాగా పిజ్జా రెడీ అయిపోయిందో చూడండి. వేడిగా ఉందండి, మరీ ఎక్కువ వేడి ఉంది కాబట్టి మనకి కష్టం అవుతుంది తీసుకెళ్ళడానికి. అయినా మీకు చూపించాలి కదండి, పర్వాలేదండి నేనైతే తీసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ హీట్ అయితే ఉందండి. చూడండి ఎంత బఫీగా తీగలుగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్ మీకు లైవ్లో చూపిస్తున్నా ఎంత బాగా మనము రెడీ చేసేసుకున్నాము. చూడండి వేడి ఎక్కువ ఉంది కాబట్టి కష్టం అవుతుందండి కట్ చేసేదానికి. కొంచెము పూలు అయితే సరిపోతుంది. చూడండి ఇంకొక పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం సన్నగా అయితే కావాలండి. మరి చూసారు కదండి మనము ఎక్కువగా వెజిటేబుల్ చేసుకున్నామంటే చాలా బొక్కగా అయితే పిజ్జా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మనము పిజ్జా అయితే రెడీ చేసేసాము కదా. చూడండి కింద కూడా బాగా నీట్గా కాలిపోయిందండి. మీలో ఎంతమందికి పిజ్జా ఇష్టమో ఒక లైక్ చేసి